అకాల వర్షాలు, వడగండ్ల వాన ఎండిన పంటలను దర్పల్లి మండల కేంద్రంలోని వివిధ గ్రామాల్లో ఏఐకేఎంఎస్ ప్రతినిధి బృందం పర్యటించి పంటలను పర్యవేక్షించారు. అనంతరం ఆకుల పాపయ్య మాట్లాడుతూ పుట్టెడు కష్టాలతో అప్పులు సైతం చేసి రైతులు వేసుకున్న వరి పొలాలు నీళ్లు అందక ఎండుతున్నాయని, రైతులు ఆవేదన చెందుతున్నారని ఆయన అన్నారు. దీంతో పాటు అకాల వర్షాలు, వడగండ్ల వాన మూలంగా రైతులు పంటలు నాశనమయ్యాయని అన్నారు. రూరల్ ప్రాంతాల్లో ముఖ్యంగా మోపాల్, డిచ్పల్లి, ఇందల్వాయి, దర్పల్లి, సిరికొండ ప్రాంతాల్లో కాలువలు లేక నీరు రాక బోర్లపైన ఆధారపడి రైతులు పంటలు వేస్తున్నారని వారు అన్నారు. ఒకేసారి భూగర్భ జలాలు అడుగంటి బోర్లు దెబ్బతీయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు అని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో మంచిప్ప రిజర్వాయర్ నుండి 3.5 టీఎంసీ నీళ్ళని అందిస్తామని ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు చుక్క నీరు అందించలేదు అని ఆయన అన్నారు. ప్రభుత్వం చేపట్టిన 21 ప్యాకేజీ పథకాన్ని అమలు పరిచినట్లయితే రూరల్ ప్రాంతంలో 80,000 ఎకరాలకు నీరు అందుతుంది అని ఆయన అన్నారు. మిత్రులారా, గత 2 రోజులుగా అకాల వర్షాలకు, వడగండ్ల వానకు రైతులకు చేతికొచ్చినటువంటి పంట అంతా కూడా దెబ్బతిన్నది. నోటికాడ కూడు లాగేసినట్టు ప్రకృతి వైపరీత్యం ద్వారా రైతు చాలా తీవ్రంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం అట్లాగే వ్యవసాయ రెవెన్యూ శాఖ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో వెంటనే పరిశీలన జరిపి రైతులకు ఎకరాకు 30,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఏఐకేఎంఎస్ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ జిల్లాలో దాదాపు 5 లక్షల ఎకరాల పంటలు వేస్తే అందులో 4,18,000 ఎకరాలు వరి పంటలు వేయడం జరిగింది. ప్రభుత్వ అధికారులు ఈ ఏసంగి పంట వేసేటప్పుడు నీటి సమస్య, లభ్యత వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పంటలని మళ్లించే వైపు, ఇతర పంటల వైపు, ఆర్తడి పంటల వైపు మళ్లించేందుకు రైతుల్ని అట్లా సమాయత్తం చేయకపోవడం కూడా ఒక రకాన్ని నష్టానికి కారణం అనేది కూడా ఆలోచించాలా. అందుకని ఏదైతే రైతుకు చేతికొచ్చినటువంటి ఇంత నష్టం జరిగినామంటే ఈ స్థితిలో క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి పంట నష్టాన్ని అంచనా వేసి ఖచ్చితంగా రైతును ఆదుకోవడానికి 30,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దీనితో పాటు మళ్ళీ ఖరీఫ్ ఏదైతే వస్తుందో, వానాకాలం పంటకు వస్తుందో దానికి రైతుకు రుణాలు అందజేయాలా, విత్తనాలు, ఎరువులు ఉచితంగా అందజేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దీనితో పాటు ఈ ప్రాంతంలో ఏదైతే 21 ప్యాకేజీ ఉందో, 21 ప్యాకేజీ మంచిప్ప ప్రాజెక్టు నుంచి 3.5 టీఎంసీలతోటి నీళ్ళు అందించేటువంటి ప్యాకేజీ ఏదైతే ఉందో అది సుమారుగా ఈ ప్రాంతానికి వచ్చే వరకులే 80,000 ఎకరాలకు ఆ నీళ్ళు అందించేటువంటి స్కీమ్ ఉంది. దాన్ని ఇలా ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. ఏదైతేనేమి ఆ ఎత్తు తగ్గించాలా, ఉంచాలా, ఆ ప్రాంత వాసులు కూడా నిర్వాసితుల సమస్య గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ ఎత్తు తగ్గించే దాన్ని నిర్ణయం చేసి వెంటనే ఈ పనులు మొదలు పెట్టాలని చెప్పేసి అట్లా మొదలు పెట్టినట్లయితే రైతుకు నీటి లభ్యత దొరుకుతుంది, అన్ని రకాల పంటలు వేసుకోవడానికి అది ఉపయోగపడుతుందని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం అటువైపు ఆలోచించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.